ప్రభాస్, నాగాశ్విన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. హోప్స్ అన్ని దీనిపైన పెట్టుకుని ఉన్నారు. కారణం ఏమిటంటే భారీ తారాగణం, భారీ బడ్జెట్, అన్ని సినీ ఇండస్ట్రీస్ నుంచి నటీనటుల్ని నింపేశారు. టోటల్గా ఒక అద్భుతమైన ఒక కళాఖండాన్ని మనకి నాగాశ్విన్ ఇవ్వబోతున్నాడు అన్నది మాత్రం అర్థమైపోయింది ట్రైలర్తో. 700 కోట్లకు పైగా బడ్జెట్. ఇక ఇది మామూలు విషయము అని అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే అటువంటి రిచ్నెస్ మనకి ఆ ట్రైలర్లోనే చూపించేశారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అటు పిల్లలు, పెద్దలు, వృద్ధులు మరియు ఫ్యాన్స్ ఎవరైనా సరే మెచ్చుకోవాలి. ప్రస్తుతం ఒక న్యూస్ అయితే ఈ సినిమాపై ట్రెండింగ్లోకి వచ్చింది. ఏమిటి అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్ అంటే అసలు మీకు తెలుసా? ఈ విషయంలోకి వెళితే కారణం ఏమిటి? ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఎందుకు చెప్తున్నారు అంటే ప్రభాస్ మూవీ కెరీర్లోనే బాహుబలి 1-2ని మించి బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. కారణం ఏమిటి అంటే రీసెంట్గా ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ప్రభాస్ పెద్దమ్మ గారు కూటమికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంది అడగ్గా ఆమె అదే మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, టోటల్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, గెలుస్తుంది అంతే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వీడియోని మనం అందరము చూసాము. అంటే డైరెక్ట్గా కూటమికి సపోర్ట్ చేశారు. సో అటు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఇటు కూటమి పేరు ప్రస్తావించారు. టోటల్గా భారీ మెజార్టీతో గెలవాలి అని ఆమె కోరుకున్నారు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచాడు. ఇక కూటమి అంటే అటు నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా కూటమిలోకే వస్తారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కుమ్మేసింది. అటువంటి కూటమిలో నటసింహ ఉన్నారు మరియు పవర్ స్టార్ ఉన్నారు. నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్, టోటల్గా ముగ్గురి ఫ్యాన్స్ కలిశారు. అంతే కుమ్ముడు చెప్పకనే చెప్పేయచ్చు. ఈ సినిమా దుమ్ము దుశానమే వరల్డ్ వైడ్ సెన్సేషన్ అవుతుంది అంటంలో సందేహమే లేదు. మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే మా అంచనా ప్రకారం ఇప్పటికే దాదాపు 2 మిలియన్ మార్క్ని టచ్ చేసింది ఓవర్సీస్లో. సినిమా ప్రీమియర్స్ అయ్యే టయానికి మా అంచనా ప్రకారం $4-5 మిలియన్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. ఓన్లీ ప్రీ రిలీజ్ సేల్సే. ఇక ఇండియాలో కూడా కలుపుకుంటే మొత్తం మోగుతుంది. మొదటి రోజు మా అంచనా ప్రకారం దాదాపు 150-200 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది గ్రాస్ కలెక్షన్లు, ఇది మా అంచనా మాత్రమే. అంటే మా అంచనా ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చెప్తున్నాం కదా. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రభాస్ ఫ్యాన్స్ ముగ్గురు కలిసి మూకుమ్మడిగా సునామీలాగా కుమ్మేబోతున్నారు. రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం కని విని ఎరుగని రీతిలో సెన్సేషనల్ హిట్ కాబోతుంది.